ఏబు పట్టినట్టు పట్టాలి. ఏబు విచిత్రమైన మనిషి. నిజంగా అది తలుచుకున్నప్పుడు నాకు మళ్ళా గుర్తు చేసుకొని నవ్వుకుంటా ఉంటా. ఏబు తంతు. ఏబుకి దేవుడికి ఉన్న ఆ అనుబంధం అది భలే ఉంటుందండి. అన్నీ పోతాయి పాపం. ఆస్తులు పోతాయి, అంతస్తులు పోతాయి, దాసదాసి జనాంగం పోతారు, కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్కరోజే చచ్చిపోతారు. ఆఖరికి తన శరీరం కూడా జబ్బు పాలైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజులాగున్నాడు బికారైపోతాడు చిత్రంగా. రోజుల వ్యవధిలోనే మొత్తం కోల్పోతాడు. అయినా అన్నీ పోతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తోత్రం కలుగును గాక అంటాడు. ఇది వినటానికి మనం ఇట్లా పలకటానికి బాగానే ఉంటుంది, కానీ ఏబు వెళ్ళిన ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆ మాట పలకాలంటే అది అంత తేలిక కాదు. కొద్దిపాటి నష్టం వస్తేనే అమ్మ దేవుడిని స్తుతించంటే ఏమో స్థుతో ఏమో పో అన్నయ్యో. దేవుడు కూడా తన్నే వాళ్ళకి వరం ఇస్తాడు, మాలాంటి మంచి వాళ్ళకి అనేవాళ్ళు ఉన్నారు. తన్నే వాళ్ళకి వరం ఇస్తాడంట దేవుడు. తన్నే వాళ్ళకి ఎవరిని తన్నే వాళ్ళకి? దేవుడిని అంటారా? దిక్కుమాలిన మాటలో. కానీ ఏబు సమస్తం కోల్పోతున్నా, ఇదిగో నీ ఒంటెలు పోయినాయి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. ఆఖరి కడుపును పుట్టిన పిల్లలు పోయారని చెప్పినా కూడా, పిల్లలు కూడా నాకు ఇచ్చింది ఎవరు? ఆ సంతతిని నాకు ఇచ్చింది ఎవరు? నా ప్రభు. ఇచ్చినవాడు ఆయనే తీసుకున్నాడు, వస్తువులు ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం కలుగునుగా. ఎక్కడా రివర్స్ మాట్లాడాలి. చివరికి ఒళ్ళంతా ఆ బలహీనత వచ్చి చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కుంటూ వేదన పడుతున్న ఏబు దగ్గరికి భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమందో తెలుసా? సమస్తము కోల్పోయి బికారోడి అయిపోయి ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బుపాలైపోయి కూడా మళ్ళీ దేవునికి స్తోత్రం చెబుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ఏం చేశాడు దేవుడు? దేవుణ్ణి దూషించి ఇక చావు, దేవుణ్ణి దూషించు 2 చావు అన్నది భార్య. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఛీ, నువ్వు కూడా ఇంత మాట అన్నాక నేను ఇంకెందుకు బతకాలి అనలా. ఒక్కొక్కడంతే, నా భార్య ఇంత మాట అంది అన్నయ్య, నాకు బతకాలనిపించట్లేదు అన్నయ్య, నేను అంటాను ఇంకా సావు నాయనా అని. ఎందుకు మరి ఇంత ఎదవతనంగా ఉన్నావు, సావు అని అంటాను నేను. ఏం మాట అంటే ఏమన్నా పోయిందా? అన్న నోరు సంగతి దేవుడు చూసుకుంటాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సహించు నాయన, సహించమ్మా. ఏమన్నాడో తెలుసా? నేను పెట్టింది తిని, నేను ఇచ్చినవన్నీ కట్టుకొని, నేను ఇచ్చినవన్నీ అనుభవించి, ఈరోజు ఏదో కొద్దిపాటి ఇబ్బంది వచ్చిందని ఇంత మాట మాట్లాడతావే, నన్ను చావు అనే మాట మాట్లాడతావా అని అంత చిల్ల పెంకు జిలలో ఉండి కూడా ఏదో ఒకటి తీసుకొని బాధల లెక్క ప్రకారం దేవునికి స్తోత్రం. ఏం బాధలా, కట్టే మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుడిచ్చిన అన్నిటినీ అనుభవింప తగుదుమా, కొద్దిపాటి శ్రమను అనుభవింప తగమా? మూర్ఖురాలా, మరి ఈ మాట ఆనాడు మాట్లాడలేదే? దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు ఆనందంగా తిని సంతోషంగా కులికావుగా, అప్పుడు మాట్లాడలేదే? ఇప్పుడు కొద్దిపాటి శ్రమ ఎదురైందని ఇలా మాట్లాడాలా? మూర్ఖురాలాపా, ఏంటి నా దేవుణ్ణి దూషించేది అని ఆమె తిట్టి పంపించాడు. ఆమె వచ్చి దేవుణ్ణి తిట్టమంటే ఆమె తిట్టి పంపించాడు. దేవుడు ఒక మాట అనలా. అక్కడ రాసుంది, ఏబు గ్రంథం 2, ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు వద్దులే. నోటి మాటలతోనైనాను ఏబు తప్పు మాట మాట్లాడలేదట. మళ్ళా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తుంటే అప్పుడు రివర్స్ అయ్యాడు మళ్ళీ వాళ్ళతో. దేవుడు అన్యాయం చేయడు ఏబు,
నీకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే మొత్తానికి నువ్వేదో చేశావు. దేవుడు తప్పు చేయడు, దేవుడు అన్యాయం చేయడు, మొత్తానికి నీలోనే తేడా ఉంది, మొత్తానికి ఏదో తేడా చేశావు అని వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తుంటే ఏమంటాడు? ఏం తేడా చేశానో చెప్పండి, నేను ఎవరికి అన్యాయం చేశానో చెప్పండి, నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి, నాకెందుకు చేయాలిట్ట? దేవుడికి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటేనేమో వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు. భార్య వచ్చి దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు. ఏమైనా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? అదే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. ఇంతకు నేనేం చెప్పాను? అదే మేము విన్నది చెప్పావు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అల్లెలూయా చెప్పండి. పాయింట్ ఉందా లేదా? స్నేహితులు వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతుంటే ఎరా దేవుడి పక్షంగా మాట్లాడడానికి వచ్చారా కోపేసుకొని, సరే అట్లయితే మరి తప్పు చేసిన వాడికే శిక్షలు వచ్చే పని అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడు. అదేం దేవు? అవును చేశాడు. నేను ఎవడికి అన్యాయం చేయలే. ఆకలి కొన్నవాడి ముఖం చూడలా, ఆహారం పెట్టి పంపించా. వస్త్రహీనుడు నా కంటపడితే వస్త్రాలు ఇచ్చి పంపించా. విధవరాలు నా కంటపడితే ఆదరించా. దిక్కులేని పిల్లలు నా దగ్గరకు వస్తే వాళ్ళకి న్యాయం తీర్చా. అన్యాయం అయిపోతున్నవాడు నా ముందుకు వస్తే వాడి దగ్గర ధనం దోచుకున్నవాడి దవడ ఎముకను విర్రగొట్టి మరి వాడి దగ్గర నుంచి లాగి వీడి చేతికిచ్చా. నా పొరుగువాడి భార్యను నేను ఆశించలేదు. నా పొరుగువాడి భార్యను ఆశించి వాని వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకడు తిరగలి విసురుగాక అన్నాడు. అంటే కనీసం మోహపు చూపు కూడా నేను చూడలేదు. నా భార్య నాకు చాలు, పక్కవాడి భార్య నాకెందుకు అని నేను పొరుగువాని భార్యను ఆశించలేదు. ఒరే నీతిమంతుడికి కష్టాలు రావంటే మరి నేను నీతిమంతుడినే. దేవుడు అన్యాయం చేయడు. నీతిమంతుల కంటే మరి నాకు అన్యాయం జరిగింది చెప్పండి, రుజువు చేస్తారా? మరి ఎవరికన్నా అన్యాయం చేసిన రుజువు చేయండిరా అంటే వాళ్ళకి సౌండ్ లేదు. ఎందుకంటే ఏమి చెప్పేది నిజమే. దేవుడు గొప్పోడు, ఓకే. దేవుడు అన్యాయం చేయడంటేనే ఊరుకోట్లా, తగాదా వేసుకుంటున్నాడు. దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు. ఏమన్నా అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా? ఇది ఎలాంటిదో తెలుసా? ఒక భార్య ఒకటి దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది అనుకోండి, లేకపోతే ఒక ఆమె దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది. మామూలుగా కొట్టట్లా, అట తిడుతున్నాడు, ఇట కొడుతున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, అది ఇదని సోది చెబుతూ ఉంది. ఇంత చెండాలు పొడితో కాపురం చేయని ఎలా వదిలేస్తే పోయిద్దిగా దరిద్రం. అట్టంటోడు ఎందుకమ్మా సావక అన్న వెంటనే రివర్స్ అయిపోయింది. ఎవరు మాయను చావాలంటావా? మరి నేను ఇంతసేపు టార్చర్ చేసినాడు ఎందుకు బతకాలి? ఎవరు మాయను చావాలంటావా? పనికి మాలిందానా, దిక్కు మాలిందానా, అట్లాంటిదానా ఇట్లాంటి మాయను చావాలా అని రివర్స్ అయినట్టు. అరే నువ్వే చెబితివి ఇన్ని బాధలు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడని. అట్లయితే వాడు పోతే పోయింది పేడ వదిలని ఈ మనిషి ఆవేశంతో అంటే నువ్వు పోరాదు, నువ్వు అంటే ఎలా ఉంటుంది? అవునా? ఎన్ని బాధలన్నా పెడితే అవసరమైతే ఆయనతోనే తగాదాడతా, ఆయనతోనే తగాద పెట్టుకుంటా, ఆయనతోనే వ్యాజ్యం ఆడతా, ఆయనతోనే పెనుగులాడతా. ఆయన పాదాలు మాత్రం వదలను. అది నా ఏబులో అర్థమైందా? ఆయన నాకు నమ్మకమైన యజమానుడు, నేను ఆయనకు నమ్మకమైన దాసుడుగా దాసురాలిగా ఉండాలి. ఆయన నాకు నమ్మకమైన తండ్రి, నేను ఆయనకు నమ్మకమైన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. ఆయన నాకు నమ్మకమైన భర్త, నేను ఆయనకు నమ్మకమైన భార్యగా ఉండాలి. అట్లా అర్థమైందా? రెండో పాయింట్, పరీక్ష వచ్చిద్దా రాదా? చెప్పండి. కోటం టైం కూడా అయిపోయింది. వచ్చిద్దా రాదా? దేవుడు పరీక్ష చేయాలా వద్దా? మీరు చెప్పండి. అది న్యాయమా కాదా? నన్నైనా మిమ్మల్ని అయినా పరీక్ష చేయాలా వద్దా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. పరీక్ష తప్పకుండా చేయాలన్న. అదేంది తప్పు లేదన్న. థ్యాంక్ యూ, మీకు చాలా బాగా అర్థమైందని నాకు అర్థమైంది. దేవునికి మహిమ. ఏమి ఇబ్బంది పడదు, చేస్తాడులే.
పరీక్ష చేయాల్సిందే అన్నారుగా. చేస్తాడలేని అవసరం లేదు, ఆల్రెడీ పరీక్షలోనే ఉన్నారు చాలామంది. ఆల్రెడీ పాపం పోరాటాల్లోనే సాగుతున్నారు. ఒక పరీక్ష ఏంది అన్నయ్య, ఇప్పటికి చాలా అయినాయి, ఇప్పుడు కొన్ని లైన్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓకేనా? రైట్. మూడవ మాట చెప్పి ముగిస్తాను. ఎవరికి నమ్మకంగా ఉండాలి అన్నది చెప్పాను. పరీక్షలు దేనికి ఎదురవుతాయి? విశ్వాసానికి మరియు నమ్మకత్వానికి ఎదురవుతాయి అని చెప్పాను. ఒకవేళ నీవు నమ్మకస్తురాలివై దేవుని ముందు నిగ్గుదేలితే కలిగే బహుమానాలు కూడా 4 ముక్కలు చెప్పి ముగిస్తా. ఒకవేళ నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకొని నిలబడ్డావు, నమ్మకత్వాన్ని కాపాడుకొని నిజాయితీగా దేవునికి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వదిలిపెట్టకుండా నమ్మకత్వానికి నిలబడ్డావు, ఏ విషయాలలో నీకు పరీక్షలు ఎదురైనాయో ఆ విషయాలన్నిట నువ్వు ఊహించనంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మళ్ళీ ఒకసారి చెప్పేదా? ఏ విషయాలలో నీవు నమ్మకత్వంలో పరీక్షింపబడ్డావో, ఏ విషయాలలో నువ్వు పరీక్షింపబడ్డావో ఆయా విషయాలలో నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదం పొందుతావు. దీనికి అబ్రహాం లైఫే ఎగ్జాంపుల్. పిల్లల విషయంలో శోధించబడ్డాడు, అంటే పరిశోధించబడ్డాడు. తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా ఇవ్వమన్నాడు కదా. తీసుకెళ్ళి దహన బలిగా ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు తీరా బలిపీఠం కట్టి కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పండుకోబెట్టి కత్తెత్తాడు. ఎత్తి పొడవటానికి సిద్ధమైనప్పుడు దేవుడేమన్నాడు? అబ్రహామా, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, వాని వదిలేసేయి అని అబ్రహాముని అడ్డగించాడు. తర్వాత పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలను ఆయనే చూపించాడు. తీసుకొచ్చి అబ్రహాము దహన బలిగా దాన్ని అర్పించేశాడు ఇస్సాకుకు ప్రతిగా. పిల్లల విషయంలో ఇప్పుడు పరిశోధించబడ్డాడు కదా. ఇప్పుడు ఏ విషయంలో ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు చూసావా? ఇక నుంచి నీకు అష్టైశ్వర్యాలు ఇస్తానని చెప్పలా. ఐశ్వర్యం విషయంలో శోధింపబడ్డ అబ్రహాము సంతాన విషయంలో శోధింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? అబ్రామా, ఇప్పుడు రా, సముద్రం తీరాన ఉన్న ఇసుక రేణువులు లెక్కించగలవా? సముద్ర తీరంలోనే ఇసుక రేణువుల్లా? ఒక దోసెడు రేణువులు లెక్కేయడానికే చాలా రోజులు పట్టింది నాయన. నా బతుకాలం జరిపోయింది. ఒక దోసిలి రేణువులు, ఇసుక రేణువులు లెక్కేయడానికి నా బతుకాలం జరిపోయింది. అలాంటిది సముద్ర తీరంలో ఉన్న ఇసుకను లెక్కేయాలంటే ఎట్లా సాధ్యం? ఆకాశ నక్షత్రాలను చూసి లెక్కేస్తావా? అది సాధ్యం కాదు నాయన. ఇటు పక్క లెక్కేస్తే, ఇటు పక్క లెక్కేసి మళ్ళీ ఇటు వచ్చి ఇటు లెక్కేస్తుంటే ఆ లెక్క పోయింది. చిన్నప్పుడు కూర్చొని మంచం మీద వండుకొని ఆరు బయట 1 2 3 4 లెక్కేసుకుంటూ కూర్చున్నా. మీరు చేశారా పని? మీరు చేసి ఉండరేమో అట్లాంటి పిచ్చి పనులు చేశారా? మీలో కూడా ఉందా నాలాంటి పిచ్చోళ్ళు? రైట్, దేవునికి స్తోత్రం. లెక్కేసేవాడిని. కాసేపు లెక్కేసేసరికి కళ్ళు నొప్పులు పుట్టాయి, అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా నక్షత్రాలే. దేవుడు అబ్రహాంతో అన్నాడు ఏమని తెలుసా? నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నా కొరకు వెనుతీయలేదు గనుక నీవు లెక్కింపజాలనంత సంతానము నేను నీకు నిశ్చయముగా ఇస్తాను. ఏ విషయములో దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షించాడో ఆ విషయంలో దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. కన్ఫర్మ్, డౌటే అక్కర్లా. ఒక విషయంలో ఇప్పుడు నువ్వు పరీక్షింపబడుతున్నావు అంటే ఆ విషయంలో నిన్ను అమితంగా దేవుడు దీవించబూనుకున్నాడు. ఏబును కూడా అంతే. అన్ని విషయాలలో దేవుడు పరీక్షించాడా? పరీక్ష అయిపోయిన తర్వాత మొత్తం 2 ఇచ్చాడని రాస్తుంది. డబల్ చేసి పడేశాడు. 500 జతల ఎడ్లు ఒంటెలు ఉన్నాయనుకో, 1000 జతలు అయిపోయినాయి. స్తోత్రం. 10 మంది సంతానాన్ని తీసుకున్నాడు కదా, 10 మందికి మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. సంతానం మాత్రం 10 మందికి 10 మందినే ఇచ్చాడు. వాస్తవంగా 20 మందిని కదా ఇవ్వాలని డౌట్ కొంతమందికి. దేవుడు 20 మందినే ఇచ్చాడు ఏబుకి.
కాకపోతే 10 మంది పైన ఉన్నారు, 10 మంది ఏబు దగ్గర ఉన్నారు అన్నమాట. పశువులు మాత్రం ప్రాణులు కాబట్టి, వాటి ఆత్మలు ఉండవు కాబట్టి అవి డబల్ ఇచ్చాడు. మనుషుల్ని మాత్రం 10 మందినే ఇచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఏబు ఖాతాలు అక్కడ ఉన్నారు. ఎక్కడ? పరదైసులో. అర్థమైందా? ఎలారా? స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఏ విషయాలలో నీవు శోధించబడ్డావో, పరీక్షింపబడ్డావో, నీ నమ్మకత్వం పరీక్షింపబడింది, ఆ విషయాలలో నీవు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించబడతావు. సామెతల గ్రంథము 28:20. ఇది 2వ దీవెన. నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న వాడికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏవేవి సిద్ధపరిచి ఇవ్వగోరాడో వాటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. నా దగ్గర ఉండేటువంటి పిల్లలకి నేను ఎక్కువ శాతం అదే చెప్తాను. రేయ్, పెద్దలు పిల్లలు అందరికీ చెప్తాను నేను, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు నాన్న. నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు ఇస్కరియోతు యోధా లెక్కలోకి వస్తాడు. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ప్రతికూలత ఎదురైనా సరే నమ్మకంగా ఉండండి. నాకు కాదు, నా దేవుడికి నమ్మకంగా ఉండండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెబుతా, కుటుంబ సభ్యులకు కూడా. పరిశుద్ధుల కష్టం మన చేతికి వస్తుంది, పరిశుద్ధులు కష్టార్జితం మన చేతికి ఇస్తూ ఉన్నారు అన్న పరిచర్యకు వాడతాడని. దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకూడదు. దాన్ని ఎక్కడ కూడా మన స్వార్థానికి దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఎవరిది? పరిశుద్ధులది. వాళ్ళని ప్రేరేపించి ఇచ్చింది ఎవరు? దేవుడు. అది మనది కాదు, దేవుడిది అండ్ పరిశుద్ధులది. ఈ లోకంలోనికి ఏమి తేలేదు, చచ్చేటప్పుడు ఏం తీసుకొని పోం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిందంతా కూడా దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టాలి, యథార్థంగా ఉండాలి. ఎక్కడన్నా అపనమ్మకపు ఛాయలు కనబడితే పక్కన పెడతాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ ఆగిపోయింది. నా కుటుంబ సభ్యులకి చెప్తాను, జాగ్రత్త జాగ్రత్త, ఇది పరిశుద్ధుల రక్తం అని చెప్తాను.